గత కొన్ని రోజుల నుంచి గుల్లపల్లిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావాలని చెప్పి బురదల్లడం జరుగుతుంది. ఆ విషయం పత్రికా సోదరులందరికీ తెలుసు. గత కొన్ని రోజుల నుంచి ఒకరిద్దరు కావాలని రాజకీయ కక్ష సాధింపుతోని మా పార్టీ పైన మా పైన బురదల్లే ప్రయత్నం, మా కాంగ్రెస్ పార్టీలోనే ఇంటి దొంగలు కొంతమంది కావాలని చెప్పి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకురని చెప్పి ప్రచారం చేశారు. నిన్న ప్రభుత్వం కలెక్టర్ గారు రావడం జరిగింది. ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో ఇల్లు కూల్చివేయడం జరిగింది. మరి అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళు వాస్తవానికి నిరుపేదలు. మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు అక్కడనే గుడిసేసుకొని చాలా రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరి అనుమతులు లేకుండా వాళ్ళు కట్టుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం, ఎలాంటి అనుమతులు లేక కట్టుకోవడం తప్పే, చట్టరీత్యా నేరమే. అయినప్పటికీ వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. నిన్న ఇల్లు కూలగొట్టారు. ఇల్లు కూలగొట్టిన క్రమంలో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంటికైతే పోయి వాళ్ళు మరి మా ఇల్లు కూలగొడుతున్నావు, నువ్వు డబ్బులు తీసుకొని ఇండ్లు ఉంటున్నావు, మరి ఇది ఏందనే పరిస్థితి మాత్రం కనిపించిందా నిన్న మీకు ఇక్కడ పాత్రిక సోదరులారా? వాస్తవం నిన్న బయటపడ్డది కదా మీకు. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అని చెప్పి బదనాం చేస్తుండ్రో, పైసలు తీసుకున్నారని చెప్పి నిన్న వాళ్ళు ఒక్కొక్కరు 3-4 లక్షల రూపాయలు, పేదవాళ్ళు సుమారు ఒక్కొక్కరు 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళ ఇల్లు నిన్న జేసీబీతోని ఎంఆర్ఓ గారు కూల్చడం జరిగితే వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చినో వాళ్ళని పోయి వాళ్ళు లొల్లి చేసినా, మరి అన్న వాళ్ళ ఇంటి ముందు నిలదీసి మరి నీకు పైసలు ఇచ్చినాము, మరి మీ ఇల్లు నీకు పైసలు ఇవ్వడం జరిగింది, మరి మీ ఇల్లు మా ఇల్లు కూలిస్తే మీరు ఏం సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు నిలదీస్తారని నిలదీయరా? మీరే ఆలోచించండి దయచేసి. ఇది ఏంటంటే కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారు స్వయంగా నాకు చెప్పిండ్రు, పేదవాళ్లకు ఎవరైతే నిన్న ఇల్లు కూలగొట్టిండ్రో వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ మొదటి ప్రాంతం వాళ్ళకి ఇల్లు పెట్టి ఎమ్మెల్యే గారే సొంతంగా తానే నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. పత్రికా సోదరులకు తెలియజేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారే స్వయంగా వాళ్లకు, నిజమైన పేదవాళ్ళు వాళ్ళకు స్వయంగా ఎమ్మెల్యే గారే ఇల్లు కట్టిస్తారు. ఇందిరమ్మ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ప్రభుత్వమే చూస్తూ ఉంది. కానీ వీళ్ళు అక్రమంగా కట్టుకున్నారు. దానికి ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇది గమనించండి. ఇకనైనా ఇట్లాంటి తప్పుడు కూతలు, తప్పుడు సమాచారాలు పెట్టి ఎమ్మెల్యే గారు కూలగొట్టారని చెప్పి ఇట్లా పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, దీనిలో నిన్న వాస్తవానికి జరిగినటువంటి సంఘటన ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు. మొన్న కలెక్టర్ గారు వచ్చారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇది జరిగింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాధపడడం జరిగింది. అరే పేదవాళ్ళు ఏంటి ఎట్లా చేస్తారని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది.